అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం శ్రీదేవి థియేటర్ దగ్గర లింగంపల్లి అమీన్పూర్ వెళ్ళే రోడ్లో అమీన్పూర్ కన్నా బిఫోర్ వచ్చేసి మనకి ఇక్కడ టీచర్స్ కాలనీ అని ఉంటుంది, ఓడిఎఫ్ కాలనీ అని. ఓకే, ఇక్కడ మనకు ఒకటి 3 BHK అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం చేశారు. 2000 SFT ఉంటుంది. ఇది 2000 SFTలో 3 BHK ఒక 1650-1700 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సపరేట్గా మళ్ళీ 1 BHK ఉంటుంది అనమాట. ఓకే, ఈ డీటెయిల్స్ అనేది మీకు ఎందుకు ఇస్తున్నానంటే స్టార్టింగే మీకు ఈ డీటెయిల్స్ ఇస్తే మీరు ఇప్పుడు చూస్తుంది సరౌండింగ్ అండి. ఓకే, స్టార్టింగే మీకు ఈ డీటెయిల్స్ ఇస్తే మీకు దానికి మీరు దాన్ని అది ఓకే ఆ రిక్వైర్మెంట్ మీకు నచ్చితేనే టైం వేస్ట్ లేకుండా వీడియో చూసుకుంటారని చెప్తున్నా. 1700 SFT 3 BHK ఉంటుంది. ఒక 400 to 500 SFTలో ఇది 16 to 1700 3 BHK, 400-500 స్క్వేర్ ఫీట్లో 1 BHK అనేది ఉంటుంది. రెండు వెస్ట్ ఫేసింగ్ పక్క పక్కనే ఉంటాయి. మొత్తం 2000 SFT. అది 2000 కావాలన్నా మీరు కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే మీరు 1 BHK ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 BHK దీంట్లో అనేది మనం ఇవ్వటం జరుగుతుంది, ఇప్పిద్దాం. 3 BHK కావాలన్నా కానీ అది సపరేట్గా కూడా అలా కూడా మనం ఇప్పటానికి రెడీ. దాని గురించి మీకు ఈ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల సరౌండింగ్ డెవలప్మెంట్స్. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. స్క్వేర్ ఫీట్ సైజు క్లారిటీగా 3 BHK 2 పోర్షన్ లాగా ఉంటుంది. ఇది సపరేట్ ఒకటి 1 BHK సపరేటు, 3 BHK సపరేటు. మొత్తం వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ చేయించి పెట్టారు. ఏది ఎంత స్క్వేర్ ఫీట్ అనేది మీకు వీలైతే ఆ వీడియోలోనే మీకు మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం టెర్రస్ మీద నుండి తీస్తున్నాం. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్లోకి వచ్చాము. చూడండి, మీకు అది కనపడుతుంది వచ్చేసి లిఫ్ట్. ఇటు సైడ్ వచ్చేసి మనకి స్టేర్ కేస్ ఉంటాయండి ఇలా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి. మనం చెప్పాం కదా, ఇది 3 BHK 2000 SFT. మీకు ఇది వచ్చేసి 16 to 1700 SFT ఇలా ఉంటుంది. దీని పక్కన మనకి ఇది 1 BHK లాగా ఉంటుంది అనమాట. ఈ రెండు కలిపి మనకి 2000 స్క్వేర్ ఫీటు. మీకు ఇది దీని గురించి మీకు పూర్తిగా లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఇది లిఫ్ట్. ఇది మనకు వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుందండి. ఓకే, 3rd ఫ్లోరు అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ కింద కౌంట్ చేస్తారు. మీకు మామూలుగా ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే 4th ఫ్లోర్ అవుతుంది. ఓకే, మీకు లోన్స్ అనేది సివిల్ ఉన్నా లేకపోయినా ప్రాపర్టీ ఏదైనప్పటికీ లోన్స్ అనేది మనం ఇప్పిస్తామండి. కంపల్సరీగా మీకు ఫ్రీగానే ఇప్పించేస్తాం లోన్ అనేది. మీకు డైరెక్టర్ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు అప్రోచ్ చేస్తాను. లోన్ గురించి అయితే మనం మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఫ్లాటు. వీడియోలో కంటిన్యూ అవుతుంది. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తా. ఓకే, ఇదండి మనకు ఫ్లాట్. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, చూడవచ్చు మనకు రెడీ టు మూవ్ అండి. ఇది ఇంటీరియర్లు మొత్తం ఫాల్ సీలింగ్, లైట్స్ మీకు ఆల్మోస్ట్ అన్నీ చేయించారు. ఫ్యాన్స్ మీకు ఆ ఫ్యాన్స్ వచ్చేసి రిమోట్ సిస్టమ్ ఉంటుంది అవి. ఓకే, మీకు అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమోట్ సిస్టమ్ ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తా. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఇది టీవీ సెట్ ఆఫ్ అండి. మీకు ఏదైతే కనపడుతుందో ఇది టీవీ సెట్ ఆఫ్. ఓకే, ఇది మనకి సిట్టింగ్ ఏరియా చూడవచ్చు. మీకు అక్కడ డైనింగ్ వస్తుంది. ఇది వచ్చేసి పూజ, ఇది వచ్చేసి మన ప్రేయర్ గది అండి. చూడండి, ఇది ప్రేయర్ గది. ఓకే, చూడవచ్చు. మీకు ఈ రైట్ సైడ్కి కామన్ బాత్రూమ్ ప్లస్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అంటే మనం ఇక్కడ నుంచి ఉన్నాం కాబట్టి లోపల నుంచి అండ్ మనకు మెయిన్ డోర్ ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్కి ఒక 2 బెడ్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్కి ఒక 1 బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, ఓకే. మీకు ఆ రిమోట్ సిస్టమ్ అనేది చూడండి ఒకసారి. అది అలా లైటింగ్ అనేది వెలుగుతుంది. మనకి రిమోట్తోని ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. స్పీడ్ కూడా మనకి కంటిన్యూస్ స్పీడ్ కావాలన్నా పెట్టుకోవచ్చు,
లేదా ఒక 2 సెకండ్స్ స్పీడు 2 సెకండ్ మామూలుగా స్లో అలా కూడా ఇది మనకు సిట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు ఈ ఫ్యాన్లో. మీకు ఇలా హాల్లో ఇవి 2 ఫ్యాన్స్ ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక సెకండ్ ఫ్యాన్. ఇక్కడ హాల్లో ఇవి రిమోట్ సిస్టమ్ 2 ఫ్యాన్స్ ఇచ్చారు చూడండి. ఓకే, ఇవి రిమోట్ ఫ్యాన్స్ అన్నమాట. ఇవి వీళ్ళు బాగానే మంచిగా చూపించుకున్నారు. ఓకే, దీన్ని ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఓకే, ఇదే అండి. ఇది వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూము. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్. మనకి లింగంపల్లి, అమీన్పూర్ ఈ సరౌండింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుంది. అమీన్పూర్ కన్నా బిఫోర్ ఉంటుంది. ఇది టీచర్స్ కాలనీ కన్నా కూడా ముందే, మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఓకే, ఇది ఒక బెడ్రూము. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ ఒక విండో. మీకు ఫాల్ సీలింగ్ అన్నీ చేయించారు చూడవచ్చు. కబోర్డ్స్ కానివ్వండి. చాలామంది ప్రాపర్టీ మనం పెట్టినాక కాల్ చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ వాళ్ళు కొంచెం లేటుగా మళ్ళీ విజిట్ చేయడానికి లేటుగా వచ్చేటానికి మనకు ఆ ప్రాపర్టీస్ అనేది కొన్ని అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. విజిట్ చేసినాక మీకు నచ్చితే ఓకే, లేదంటే మీరు టైం తీసుకోవచ్చు. టైం తీసుకోవద్దని నేను చెప్పను. మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇది మనకు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది చూడవచ్చు. ఓకే, మీకు చెప్పాను కదా ఇది డ్రెస్సింగు. ఇది వచ్చేసి మనకి విండో. ఇటు 2 విండోస్ అనేది ఇచ్చారు. మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము చూడవచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ వస్తుంది. మీకు కనపడుతున్న ఓపెన్ కిచెన్. ఇది డైనింగు, అది బాల్కనీ. ఇది వచ్చేసి మీకు డైనింగ్ అండి. మీకు ఇక్కడ డైనింగ్ కూడా కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఓకే, కబోర్డ్స్ కూడా చూడండి. మీకు ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్ ఉంటుంది. చూపిస్తాను మీకు అవి క్లియర్గా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. మనకి అటు సైడ్ విండో ఉంది. ఓకే, చూడవచ్చు. ఇవి కబోర్డ్స్. మనం ఇందాక ఏదైతే హాల్లో చూసామో సేమ్ అలాగే రిమోట్ సిస్టమ్ ఫ్యాన్ అనమాట ఇది. ఓకే, ఇది రిమోట్ సిస్టమ్ ఫ్యాను చూడవచ్చు మీరు. రిమోట్ లైటింగ్ అనేది అలా వెలుగుతుంది. ఇది చూడండి మీరు, ఒక 2 సెకండ్స్ స్పీడ్ వెళ్తుంది, 2 సెకండ్స్ స్లో అవుతుంది. అంటే అలా సెట్ చేసుకోవచ్చు మనం. కంటిన్యూగా స్పీడ్ వద్దు అని అనుకుంటే అలా చేసుకోవచ్చు. కంటిన్యూ స్పీడ్ కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు. చూడవచ్చు, ఇప్పుడు స్లో అయిపోతుంది చూడండి. అది అలా స్లో అవుతుంది, మళ్ళీ స్పీడ్ అవుతుంది. ఓకే, ఈ రిమోట్ సిస్టంలో ఉన్న సెట్టింగ్స్ ఇది చూడవచ్చు. కబోర్డ్స్ కూడా. ఇది న్యూ ఫ్లాట్ అండి. ఇది న్యూ ఫ్లాట్ చూడవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది ఎంటర్ అయినాక మనకి ఇది బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ చూడవచ్చు. మీకు అక్కడ ఒక విండో ఇచ్చారు, కబోర్డ్స్.
ఫాల్ సీలింగు, మీకు ఇందాక ఏదైతే చూపించానో సేమ్ అలాగే రిమోట్ సిస్టమ్ ఫ్యాను. మీకు ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రరు చూడండి. మీరు చూడవచ్చు ఫ్యాను, రిమోట్ ఫ్యాన్ అనేది ఎలా తిరుగుతుందని. ఓకే, స్పీడ్ బాగా వస్తుంది ఇది చూడండి. ఇది అండి. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. మనకి ఇక్కడ ఇది వచ్చేసి బాల్కనీ చూడండి. ఇది బాల్కనీ అండి. మీకు ఏం దీంట్లో చేసుకునే పని అయితే ఏం లేదు, మొత్తం రెడీ టు మూవ్ అండి. మీరు చూడవచ్చు. చూడండి, ఓకే. మీకు అది వాష్ ఏరియా, అది యూటిలిటీ. మీకు ఇక్కడ వచ్చేసి ఇది గ్లాస్ వస్తుందండి. ఇక్కడ ఇది గ్లాస్ పెట్టిస్తారు ఇల్లు. మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి గ్లాస్ వస్తుంది. ఇక్కడ మీరు కింద కూడా చూడవచ్చు కబోర్డ్స్. ఓకే, మీకు పిన్ టు పిన్ అర్థం కావాలని చెప్పేసి ఇంత క్లియర్గా చూపిస్తున్నా. ఎందుకంటే మీరు విజిట్ చేసినప్పుడు టైం వేస్ట్ కాకూడదు. మ్యాక్సిమం వీడియోలోనే మీరు ఎంతవరకు అనేది సెలెక్ట్ చేసుకుంటారని. మనం ఇప్పుడు యూటిలిటీ చూద్దాం. వాష్ ఏరియా, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. చూడవచ్చు, అక్కడ దాకా ఉంటుంది. మీకు ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఓకే, దీంతోపాటు మీకు పక్కన ఉన్న సింగిల్ బెడ్రూమ్ చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను దీంతోపాటు. ఓకే, మనకి ఏదైతే కబోర్డ్స్ కనపడుతున్నాయో ఇవి వచ్చేసి మనకి గ్రానైట్ అండి. ఏదన్నా ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా డ్యామేజ్గా ఏదైనా ఫైర్ లాగా అయినా కానీ ఎక్కడైతే దానికి టచ్ చేయొద్దో అక్కడే మనకి ఫైర్ అవుతుంది. కానీ మొత్తం మామూలుగా వుడ్ అయితే మీకు మొత్తం కాలిపోతుంది. ఇది అలా అవ్వదు. మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇది ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ ఓన్లీ క్లాత్తో తుడిస్తే మీకు గ్రానైట్ మీద కానీ ఎలా అయితే క్లీన్ అయిపోతుందో అలా ఉంటుందన్నమాట. మీకు ఇది లైవ్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఇవి వచ్చేసి ఇవి పీవీసీ అనమాట. చూడండి, వుడ్ వర్క్ అయితే మంచి క్వాలిటీగానే చేయించుకున్నారు. వీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో చేయించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి వేరే సాటి కమిట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం 1 BHK అనేది మీకు చెప్పాను, అది చూపిస్తాను మీకు. 1 BHK ఇది 1 BHK మనం స్టార్టింగ్లో చూసినట్టు దీనికి ఒక సపరేట్ డోర్ ఉంటుంది. ఓకే, మీకు ఈ వాల్ బ్రేక్ చేస్తే ఇది మొత్తం కలిసి ఉంటుంది. లేదా సపరేట్గా ఎవరన్నా ఆఫీస్ లాగా అంటే మొత్తం తీసుకొని, ఇప్పుడు వర్క్ టు హోమ్ అయిపోయినాయి కాబట్టి పిల్లల స్టడీ గురించి కానీ ఆఫీస్ రూమ్ లాగా కానీ వాడుకోవచ్చు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇది. లేదు ఎవరన్నా ఒకే ఫ్యామిలీ ఇద్దరు ఉండి మేము ఒక చిన్నది తీసుకుంటాం అని అన్నా ఇలా మీరు తీసుకొని ఎవరు వాళ్ళు సపరేట్ కూడా. ఇదేమో 1 BHK, మీకు అక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. ఇది 1 BHK, అది 3 BHK. టోటల్ మొత్తం కలిసి 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ చిన్నది కూడా ఎవరికైనా కావాలన్నా కానీ అలా సపరేట్గా కూడా మనం ఇద్దామండి. ఓకే, ఇది కూడా ఫాల్ సీలింగ్ మొత్తం లైట్స్ అన్నీ అయిపోయినాయి. చూడవచ్చు. ఇది అండి దీని డీటెయిల్స్. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి 2000 SFT. దీనికి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. మీ పక్కన సింగిల్ బెడ్రూమ్కి అయితే ఒకళ్ళు సపరేట్ తీసుకుంటే దానికైతే కార్ పార్కింగ్ ఉండదు. ఓవరాల్గా 2000 స్క్వేర్ ఫీట్ కానీ 3 BHKకి 1 కార్ పార్కింగ్ ఉంటుంది కింద. ఓకే, మనకి ఇది వచ్చేసి
వెస్ట్ ఫేసింగ్ 4th ఫ్లోర్లో ఉంటుంది. అంటే మామూలు G+3 కాబట్టి ఇది 3rd ఫ్లోర్ కింద కౌంట్ అవుతుంది. ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే 4th ఫ్లోర్ అంటే ఇదే లాస్ట్ ఫ్లోర్ అండి, అది గమనించండి. 3rd ఫ్లోర్ ఇదే లాస్ట్ ఫ్లోర్. వెస్ట్ ఫేసింగ్ 2000 స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ. మనకి ఇంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, వుడ్ వర్క్ ఇవన్నీ ఓవరాల్గా అంతా కలుపుకొని 1.10 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. అంటే మీరు ఇంట్రెస్ట్ని బట్టి మోడ్ అంటే పేమెంట్ ఎన్ని రోజుల్లో క్లోజ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి మీకు బెస్ట్ ప్రైస్ అనేది మనం ఫైనల్ చేపిద్దాం. దయచేసి వీడియో చూసి కాల్ ఫోన్ చేసినప్పుడు రేట్ అయితే అడగొద్దండి. ఎందుకంటే మీరు నచ్చిందంటే విజిట్ చేయండి, లేదా మీరు ఏ రేట్లో ఉన్నారో చెప్తే నేను విజిట్ చేయాలో లేదో చెప్తాను సింపుల్గా. ఎందుకంటే అందరూ మనం జెన్యున్ రేట్ పెట్టినప్పటికీ ఫైనల్ ఎంత సార్, ఫైనల్ ఎంత వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు వేరే ప్రాపర్టీస్లో. అందుకని మీకు చెప్తున్నాను, విజిట్ చేయండి, నచ్చితే ఫైనల్ రేట్ అనేది చెప్దాం. మీకు ఆ రేటు కూడా మీకు నచ్చలేదంటే ఇంకో వేరే ప్రాపర్టీ చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇది సేల్కి ఉంది కాబట్టి వాళ్ళు లాస్ లేకుండా ఫైనల్గా ఒక మంచి రేటుకి అనేది ఇస్తారు. అది మీకు ఫైనల్గా రేటు బెస్ట్ అని అనిపిస్తేనే మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇదే అండి డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.